అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీ అతిథుల జాబితా కూడా సిద్ధమైంది. ట్రంప్ ప్రచారంలో సంచలనం సృష్టించిన చెత్త ట్రక్కుని కూడా ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ థీమ్తో ప్రమాణ స్వీకార ర్యాలీలో అభిమానులను అలరించనుంది ఈ చెత్త ట్రక్. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ సపోర్టర్లను బైడెన్ చెత్తతో పోల్చారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్ బాగా వాడుకున్నారు. మర్నాడే విస్కాన్సిన్ ఎయిర్పోర్ట్లో ట్రంప్ ట్రక్కును డ్రైవ్ చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో బైడెన్ అనాలోచితంగా చేసిన ఆ చెత్త వ్యాఖ్యలు కమలా హ్యారిస్ విజయ అవకాశాలను బాగా దెబ్బతీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సతీమణి మెలానియా విషయానికొస్తే ఈసారి పూర్తి సమయం వైట్ హౌస్లో గడపాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే అక్కడికి వెళ్లేందుకు అవసరమైన సామగ్రిని ప్యాక్ చేసుకున్నారు. తమకు నచ్చిన ఫర్నిచర్ను అక్కడికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. గతంలో తాను చేపట్టిన ద బెస్ట్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. తన జీవితంపై ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నానని, ఇప్పటికే ఈ విషయాన్ని తన ఏజెంట్కు తెలిపి అందుకోసం ఏర్పాట్లు చేయమని కోరినట్లు ఆమె అన్నారు. ప్రస్తుతం ట్రంప్ కుమారుడు 18 ఏళ్ల బ్యారన్ న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాడు.